మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 41ను పరిశీలిద్దాం. మోక్ష సన్యాస యోగమనే ఈ చివరి అధ్యాయంలో శ్రీకృష్ణుడు అన్ని బోధనల సారాంశాన్ని వివరిస్తున్నాడు. సమాజంలో ప్రతి ఒక్కరి కర్తవ్యం ఎలా నిర్ణయించబడుతుందో ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. ఇది పుట్టుకతో వచ్చే కులం గురించి కాదు, మన సహజ గుణాల గురించి అని గుర్తుంచుకోవాలి. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతపః కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల యొక్క విధులు వారి స్వభావం నుండి పుట్టిన గుణాల ఆధారంగానే విభజించబడ్డాయి. ఇది పుట్టుకతో వచ్చే కులం కాదు. ఒకరిలోని సత్వ, రజో, తమో గుణాల పాళ్లను బట్టి వారి సహజ ప్రవృత్తి, వారి కర్మలు ఉంటాయి. జ్ఞానం, శాంతం, ధైర్యం, వ్యాపారం, సేవ వంటి సహజ గుణాలకు తగిన పనులే వారి స్వధర్మం అవుతుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక స్థానం, కర్తవ్యం ఉన్నాయి. ఏ పని గొప్ప లేదా తక్కువ కాదు. మన సహజ గుణాలను గుర్తించి దానికి తగిన పనిని శ్రద్ధతో చెయ్యడమే నిజమైన యోగం. ఇతరులను అనుకరించకుండా మన స్వధర్మాన్ని మనం ఆచరించినప్పుడే వ్యక్తిగత సంతృప్తి, సామాజిక సామరస్యం సాధ్యమవుతాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన సహజ నైపుణ్యాలు ఏమిటో ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన ఆసక్తికి, సామర్థ్యానికి సరిపోయే మార్గాన్ని ఎంచుకోవాలి. మన స్వభావానికి అనుగుణంగా జీవించినప్పుడు ఒత్తిడి తగ్గి పనిలో ఆనందం దొరుకుతుంది. ఇది మనకే కాక సమాజానికి కూడా మేలు చేస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.